హలో హాయ్ అండి. ఎస్ఎస్కేడి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈ నారాయణపేట పట్టు శారీని తీసుకొచ్చి ఫ్రాక్గా ఎలా డిజైన్ చేసి ఇస్తారు అని అడిగారు. ఇక నేనైతే దీన్ని ఇష్టపడ్డాను, చాలా లైక్ చేసి ఇక నా పనిని శారీలో 2 సైడ్స్ అంచులు ఉండటం వల్ల ఒక వైపు ఉన్న అంచును మొత్తం తీసేసి ఒక పక్కకు పెట్టేశాను. ఇక డ్రెస్ అయితే రెడీ చేశాను. దీనికి 2 మోడల్స్ లైనింగ్ అయితే యూజ్ చేశాను. బాడీ పార్ట్కు కాటన్ వేశాను, కింద బాటమ్కి వచ్చేసి పాలిస్టర్ యూజ్ చేశాను. యోగ్ పార్ట్లో ప్రిన్సెస్ కటింగ్ ఇచ్చేసి బాడీని రెడీ చేశాను. ఫ్రాక్ లాంగ్ హ్యాండ్స్ బాగుంటాయి అని చెప్పి లాంగ్ హ్యాండ్స్ పెట్టి లాంగ్ హ్యాండ్స్కి లాస్ట్లో చిన్న అంచుని యాడ్ చేశాను. ఈ ఫ్రాక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. ఫ్రాక్ అయితే రెడీ అయింది. ఫ్రాక్ని చూద్దాము. ఫ్రంట్ రౌండ్ నెక్, మనం బాటమ్కి వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చి బాటమ్ రెడీ చేశాను. బ్యాక్ సైడ్ డోరీసు, లాంగ్ హ్యాండ్స్కి చిన్న అంచు. ఫ్రంట్ రౌండ్ నెక్, ఫుల్ హ్యాండ్కి చిన్న అంచు ఇచ్చి ఈ ఫ్రాక్ను రెడీ చేశాను. బాటంలో చివర అంచులు వచ్చేసరికి శారీకున్న అంచుని యాడ్ చేశాను. ఇక దుపట్టా విషయానికి వస్తే నెక్స్ట్ ఉన్న పైన తీసివేసిన అంచును కొంగును తీసుకొని శారీలో ఉన్న కొంగును తీసుకొని ఒకవైపు ఉన్న అంచు మొత్తాన్ని రెండో సైడ్కి యాడ్ చేసి ఈ చున్నీని రెడీ చేశాను. చున్నీ చాలా యూనిక్గాను, చాలా క్లాస్గాను చాలా బాగుంది. చున్నీ చూడండి ఎలా ఉందో. ఇక ఫ్రాక్ ఫుల్ పిక్ అయితే మనం చూసేద్దాం. ఫ్రాక్కి బ్యాక్ సైడ్ త్రిభుజం షేప్లో హోల్ పెట్టాను. హోల్స్కి చిన్న డోరీస్ కట్టాను. ఈ ఫ్రాక్ చాలా బాగుంది. ఇక ఫ్రాక్ లుక్ అయితే చూసారు కదండి. శారీలో ఉన్న కొంగును మనం దుపటాగా రెడీ చేసాము. దుపటా చుట్టూ శారీకి ఉన్న వచ్చిన చిన్న బోర్డర్ని అంచు దుపటా చుట్టూ యాడ్ చేసాము. ఈ నారాయణపేట పట్టు ఫ్రాక్ చాలా చాలా అందంగా చాలా బాగుంది. క్లాత్ మెత్తగాను, చూడటానికి చాలా అందంగా ఉంది.